ఏంటండి ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్లు ఎలా ఉన్నాయి? అక్కడ చంద్రబాబు గారు, ఇక్కడ చంద్రబాబు గారు శిష్యుడు రేవంత్ రెడ్డి గారు ఆయన దారిలోనే అవుతున్నారా? అసలు ఏమనిపించింది మీకు? ఏంటి ఆకలి అనిపించింది? ఇప్పటివరకు అయితే ఏవైతే మనకి పథకాలు అయితే ఆయన చెప్పారో, ప్రామిస్ చేశారు, సూపర్ 6 అనేది ఒక వృద్ధాప్య పింఛన్ తప్పితే మిగతా అన్ని కూడా ఇంకా ఇంప్లిమెంట్ చేయలేదని చెప్పేసి అనిపిస్తుంది. ఇక్కడ అక్కడ అక్కడ ఆంధ్రప్రదేశ్లో పథకాలు ఇంకా రాలేదా? ఓన్లీ వృద్ధాప్య పింఛన్ ఒకటే వస్తుంది అన్నట్టుగా విన్నాను. ఫీజు రీఇంబర్స్మెంట్ కానీ, ఈ అమ్మ ఒడి ఇవన్నీ కూడా ఇంకా రావట్లేదు అన్నట్టుగా వింటున్నాను నేనైతే. ఏంటి మీకు ముందుకెళ్తున్నట్టు అనిపిస్తుందా, గవర్నమెంట్ వెనక్కి వెళ్తున్నట్టు అనిపిస్తుందా? ముందుకనేది కాదు కానీ ఈ పథకాలు ఏవైతే వాళ్ళు ప్రామిస్ చేస్తారో ఫుల్ఫిల్ చేస్తే మటుకి ముందుకు వెళ్ళాలి. లేదు అంటే ఒకవేళ ఫుల్ఫిల్ చేయలేదు అంటే ప్రతి అమ్మ రోడ్డు మీదకి వచ్చేసేసి నా కొడుకు ఫీజు ఎప్పుడు కడతారు, అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా బయటకు వచ్చేసి ఫీజు రీఇంబర్స్మెంట్ అన్నారు, ఎప్పుడు చేస్తారు, ఇవన్నీ కూడా అడిగే పరిస్థితి వస్తాయి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం గవర్నమెంట్కి ఎలాంటి జనరల్గా ఏదో ఒక ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రీ బస్ ఇస్తా అన్నారు, ఫ్రీ బస్ ఇక్కడ వెంటనే స్టార్ట్ చేశారు రేవంత్ రెడ్డి గారు, కానీ అక్కడ ఇంకా స్టార్ట్ చేయలేదు. దాని గురించి అది చేస్తానన్నారు, మరి అది దానికి ఏమన్నా డేట్ ఏమన్నా ఇచ్చారేమో తెలియదు. ఒకవేళ ఫ్రీ బస్ అనేది మ్యాక్స్ త్వరలో చేయొచ్చు అన్నట్టుగా అనుకుంటున్నాను. మరి ఇక్కడ గవర్నమెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు? తెలంగాణలో ఇప్పటి వరకు అయితే ఇంకా ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ అనేది ఫామ్ అయిన తర్వాత ఒక 1.5 year తర్వాతే మనకు తెలుస్తుంది వాట్ ఈస్ వాట్ అనేది. ఆల్రెడీ ఇక్కడ అయింది కదా, 1 year అయింది కదా, ఇక్కడ 1.5 year తర్వాత తెలుస్తుంది. అంతేనా? చూడాలి, ఇంకొక 6 months వరకు టైం చూస్తే అప్పుడు అన్నవాదం. ఇప్పుడు వరకు చూసిన దాంట్లో మీకు ఎలా అనిపించింది? అన్న ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందని అన్న అనిపించిందా? పర్లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ తెలంగాణ ఏంటంటే తెలంగాణ క్యాపిటల్ హైదరాబాద్. ఇక్కడ ఇది ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి పెద్ద ఇంపాక్ట్ అనేది కనిపించదు అనమాట. గవర్నమెంట్ ఎవరు వచ్చినా కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు, ఏ కంపెనీ ఆ వర్క్స్ చేసుకుంటూ వెళ్తారు. ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా కూడా కంపెనీని కొంచెం అవి అన్నీ కూడా సెట్ చేసేసుకొని ముందుకు వెళ్తారు. ఎస్టాబ్లిష్డ్ సిటీ కాబట్టి ఇక్కడ ఆంధ్ర కంటే తెలంగాణ మీద ఇంపాక్ట్ పెద్దగా ఏమి ఉండదు. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉందంటారు? పాలన పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ వరకు ఇండివిజువల్గా చాలా మంచిగా చేస్తున్నారండి. ఇదంతా కూటమి రిలేటెడ్ కాబట్టి ఆయన ఒకవేళ డెసిషన్స్ తీసుకున్నా కూడా అది అందరితో మాట్లాడేసి తీసుకోవాలి కాబట్టి ఒకరు యాక్సెప్ట్ చేయొచ్చు, ఇంకొకరు యాక్సెప్ట్ చేయొచ్చు. కొంచెం బంధనాలు ఉన్నాయి, లేకపోతే ఓపెన్గా ఉంటే ఇంకా బాగా చేశారంటారా? ఆయనకు ఫ్రీ రైట్స్ ఇవ్వాలండి. ఫ్రీ రైట్స్ ఇస్తే ఇంకా బాగా స్టేట్ అనేది డెవలప్ అవుతుంది అంటారా? ప్రస్తుతానికి ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి అంటారు అనుకుంటున్నారు? ఆయన అయితే బాగానే చేస్తున్నారంటారా? ఆయన ఒకరు పవన్ కళ్యాణ్ పరంగా అయితే మంచిగా చేస్తున్నారు. ఇష్యూ జరిగింది, నారా లోకేష్ డిప్యూటీ సీఎం చేయాలని చెప్పేసి, దాని మీద మీ అభిప్రాయం? నారా లోకేష్ డిప్యూటీ సీఎం అంటే నువ్వు నేను అంటే అది జరగదండి. అందరూ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే అన్నారు కదా, నా జీవితంలో ఇంత మెజారిటీ నేను ఎప్పుడు చూడలేదని, దానికి కావాలం పవన్ కళ్యాణ్ అని చెప్పారు కదా. ఆ విధంగా మాట్లాడినప్పుడు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం ఎందుకు చేస్తారండి ఈయన ఉండగా? అంటే మీ అభిప్రాయం చెయ్యాలంటారా, వద్దని అవసరం లేదని? ఈయన ఇలానే ఉండాలి. ఇంకా పవన్ కళ్యాణ్ అప్గ్రేడ్ చేసి సీఎం చేసేస్తే ఇంకా బాగుంటుంది అంటారా? ఈయన డిప్యూటీ సీఎం కంటే ఆయన సీఎం చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ.